గణతంత్ర దినోత్సవం 2026 భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక కథనం యాంకర్ బండారి సుజాత నమస్కారం. న్యూస్ NTNS కు స్వాగతం. నేను మీ యాంకర్ బండారి సుజాత. ఈ రోజు దేశమంతా గర్వంగా జరుపుకుంటున్న శుభదినం 76వ గణతంత్ర దినోత్సవం. 1950 జనవరి 26న భారతదేశానికి జీవాత్మగా నిలిచిన భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చిన చారిత్రక రోజు ఈ రోజు. ఈ రోజుతో భారతదేశం నిజమైన ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం పతాకావిష్కరణ కాదు. ఇది కోట్లాది భారతీయుల హక్కులకు, స్వేచ్ఛలకు, గౌరవానికి ప్రతీక. రాజ్యాంగ ఆవిర్భావం చరిత్రలో ఓ మహత్తర ఘట్టం. సుదీర్ఘ పోరాటాలు, అపార త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సాధించిన భారతదేశం తరువాత ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగ నిర్మాణం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ సభ కృషితో రూపొందించిన ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా నిలిచింది. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, న్యాయం ఈ విలువలే భారత రాజధాని ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా రాజ్యాంగ అమలు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత రాజ్యాంగ శక్తిని ప్రపంచానికి చాటుతాయి. సైనిక పరేడ్లు కేవలం బలప్రదర్శన కాదు, అవి ప్రజాస్వామ్య రక్షణకు ప్రతీక.